హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఆయుర్వేదంలో మెడిసిన్ లాగా వాడే నల్లేరు కాడతో పచ్చడిని చేసుకుందాం. నల్లేరు పచ్చడి నెల రోజులు నిలవుంటుంది. ఇది తీగలాగా పెరిగే నల్లేరుని బాల్కనీలో, కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది కూరగాయల మార్కెట్‌లో దొరకదండి. పల్లెటూరులో ఎక్కువగా ఉంటుంది. బాగా ముదురు కొమ్మని తీసుకొని కుండీలో పెడితే కనుపుల దగ్గర వేర్లొచ్చి మొక్క బ్రతుకుతుంది. తీగలాగా పెరుగుతుంది. ఈ నల్లేరు పచ్చడి నడుము నొప్పి, కీళ్ళ నొప్పులతో పాటు ఏదైనా ప్రమాదం వల్ల ఎముకలు విరిగినప్పుడు అవి అతుక్కోవటానికి, అలాగే విపరీతంగా వచ్చే దగ్గు, కఫం, శ్వాసకి సంబంధించిన సమస్యల్ని తగ్గించటానికి ఆయుర్వేదంలో మెడిసిన్ లాగా వాడతారు. దీని రసం వల్ల చేతులు దురదగా ఉంటుంది. కాబట్టి ఇవి కట్ చేసే ముందు చేతులకి నూనె రాసుకోవాలి. ఈ కాడల్ని చాకుతో కట్ చేసుకోవాలి. లేత కాడలతో పాటు ఆకులను కూడా వేసుకోవచ్చు పచ్చడిలో. ఈ కాడల్ని నీళ్ళల్లో ఒకసారి కడిగేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పును వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూను మినపప్పును వేసుకోండి. ఇప్పుడు 2-3 స్పూన్లు ధనియాలను వేసుకోండి. ధనియాలు వేసిన తర్వాత 1 స్పూను జీలకర్రని కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పులన్నీ ఎర్రగా వేగే వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పప్పులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి నేను 15 కాయలు వేసాను. ఇవి ఘాటు తక్కువగా ఉన్న కాయలు. మీరు తినగలిగిన కారాన్ని బట్టి వేసుకోండి. ఈ ఎండుమిర్చిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. మాడకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ ప్లేట్ తీసి పక్కనుంచి ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కనుంచుకున్న నల్లేరు కాడల్ని కూడా వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించండి. ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి ఎక్కువసేపు హీట్ ఉంటుంది. హీట్ చల్లారేలోగా ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకోండి. ఇంకా ఉప్పు పడితే లాస్ట్లో వేసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ వేయకుండా. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత చల్లారిన నల్లేరు కాడ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మిక్సీ జారు తడి లేకుండా తీసుకోవాలి. ఈ నల్లేరు కాడల్ని కూడా బాగా వేయించే తీసుకోవాలి. ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని వేడి నీళ్ళల్లో నానబెట్టిన చింతపండుని 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ ఉప్పు వేసాను. ఈ ఉప్పు వేసిన తర్వాత వేడి నీళ్ళు, చింతపండు నానబెట్టుకున్న వేడి నీళ్ళని కొంచెం వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్క నుంచి స్టవ్ వెలిగించుకుని బాండీలో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు 1 స్పూన్ వేసుకోండి. 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఈ ఎండుమిర్చి ఎర్రగా వేగిపోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న నల్లేరు పచ్చడిని ఈ తాలింపులో వేసి ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా ఇలా పచ్చడిని కలుపుకోండి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ నల్లేరు పచ్చడి మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి.